హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను బిగ్ బ్యాంగ్ అనే టాపిక్ గురించి చెప్తున్నా. సో ఈ బిగ్ బ్యాంగ్ ఏంటంటే, ఒకప్పుడు మన యూనివర్స్ మొత్తం చీకటి ఉండేది. ఒకసారి మనం కళ్ళు మూసుకుంటే మొత్తం చీకటి ఉంటుంది కదా, అట్లుండేది. కానీ అప్పుడు ఒక స్పెకిల్ ఆఫ్ లైట్ల నుంచి పెద్ద ఎక్స్ప్లోజన్ వచ్చేసింది. దాన్నే బిగ్ బ్యాంగ్ అంటారు. ఈ బిగ్ బ్యాంగ్ వల్ల స్టార్స్ వచ్చినాయి, గ్యాలక్సీస్ వచ్చినాయి, ఇంకా యూనివర్స్ వచ్చింది, ప్లానెట్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. సో ఇట్లా అయినాక మన యూనివర్స్, మన సోలార్ సిస్టమ్ కూడా క్రియేట్ అయింది. మన గ్యాలక్సీ మిల్కీ వే క్రియేట్ అయింది. మన అబ్జర్వబుల్ యూనివర్స్ కూడా క్రియేట్ అయింది. అయితే మన సన్ ఏమో అప్పుడు చిన్న ఉండేది. మ్యాథ్స్ని, ఆబ్జెక్ట్స్ని తీసుకుంటూ పెద్ద అయ్యి స్టార్ట్ అయిపోయింది. సో తర్వాతకి జూపిటర్, సాటర్న్ వచ్చినాయి. ఈ రెండు గ్యాస్ జాయింట్స్ వచ్చినాయి. తర్వాతకి నెప్ట్యూన్ వచ్చింది, వీనస్ వచ్చింది. ఇంకా యురేనస్ వచ్చింది. దాని తర్వాతకి మన ఇవి రాకీ ప్లానెట్స్, మార్స్, ఎర్త్, మర్క్యూరీ, వీనస్ ఇవేం రాలేవు అప్పుడు. సో ఇవి రాకముందు ఈ గ్యాస్ జాయింట్స్ వచ్చినాయి. సో అప్పుడు మన ఎర్త్ మొత్తం పెద్ద ఉండేది. మొత్తం ఇది లావా ఉండేది. భయంకరంగా ఉండేది. అయితే అట్లుండే ఎర్త్కి థియా అనే ప్లానెట్ గుద్దుకుంది. ఈ రెండు కలైడ్ అయినప్పుడు ఇది పెద్ద కల్యూజన్ అయిపోయి మన మూన్ క్రియేట్ అయింది. అట్లా మన ప్రెజెంట్ డే ఎర్త్ అయింది. అట్లనే మూన్ కూడా అయింది. సో ఈ కలైడ్ అయినప్పుడు మొత్తం పీసెస్ వచ్చేసినాయి. ఈ పీసెస్ మొత్తం ఒక దగ్గరకు వచ్చేసి మూన్ అయిపోయింది. సో ఈ మూన్ అయినాక అయితే అప్పుడు మన మర్క్యూరీ వచ్చినాయి, వీనస్ వచ్చింది, మార్స్ వచ్చింది. సో ఒకప్పుడు మన మార్స్ మంచిగా ఉండేదన్నమాట, ఎర్త్ లెక్కనే ఉండేది. కానీ దాని అట్మాస్ఫియర్ పోయి అట్లా మొత్తం ఇప్పుడు రెడ్ ప్లానెట్ లెక్క అయిపోయింది. సో ఈ రెడ్ ప్లానెట్ లెక్క మన ఎర్త్ మార్స్ లెక్క అయిపోయింది. సో ఇట్లా అయిపోయినాక ఐస్ ఏజ్ వచ్చింది. సో ఈ ఐస్ ఏజ్ వల్ల వాటర్ వచ్చేసింది మన ఎర్త్కి. అట్లా డైనోసార్స్ వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. ఇవి నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఇప్పటికైతే దీని గురించి చెప్పిన, మన సోలార్ సిస్టమ్, మన బిగ్ బ్యాంగ్ ఎట్లా ఫార్మ్ అయిందని, ఈ సోలార్ సిస్టమ్ ఎట్లా వచ్చిందని చెప్పిన ఈ రోజుకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.